హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరొకసారి అప్డేట్ ఇస్తూ మీ ముందుకు రావడం జరుగుతుంది. అదేంటంటే ఈసారి మంచి వేకెన్సీతో, అంటే భారీ వేకెన్సీతో ఈసారి ఇండియన్ పోస్టల్ ఆఫీస్ నుంచి 45,000 వేకెన్సీతో మీ ముందుకు రావడం జరుగుతుంది. అంటే 2025కి సంబంధించి అఫీషియల్గా ఇంకా నోటిఫికేషన్ త్వరలో రాబోతున్నది. దానికి సంబంధించి ముందుగానే మీకు ఒక అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అది నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చి 45,000, డిపార్ట్మెంట్ వచ్చి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంటు, ఎలిజిబిలిటీ వచ్చి 10th స్టాండర్డ్, అలాగే జీడిఎస్కి, అలాగే అసిస్టెంట్ ఏబిపిఎం 12th సీనియర్ సెకండరీ ఫర్ బీపీఎం నుండి 12th క్లాసు వేకెన్సీ. అలాగే ఎగ్జామ్ ఫీజు ఎలా ఉంటుందంటే 100 రూపీస్. జనరల్, ఓబీసీ అండ్ ఫీమేల్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు లేదు. అలాగే అప్లికేషన్ మోడ్ వచ్చి ఆన్లైన్. ఇది అప్లికేషన్ మోడ్ చూసుకున్నట్లయితే 2025 ఫిబ్రవరి నెల ఉంటుంది. అలాగే చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ https ఇండియన్ పోస్టల్ జీఎన్టీ. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా చూసుకుంటే పోస్ట్ ఏమిటి, ఎలిజిబిలిటీ ఏమిటి అనేది ఇది ఒక వీడియోలో మీ ముందుకి చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, అది చూసుకున్నట్లయితే వేకెన్సీ చూసుకున్నట్లయితే 10th స్టాండర్డ్ నుండి గ్రామ్ డాక్ సేవక్ నుండి పోస్ట్ నేము. ఎలిజిబిలిటీ 10th ఆర్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ కోర్స్ అండి. స్కిల్స్ చూసుకుంటే లోకల్ లాంగ్వేజ్ స్పీకింగ్ వచ్చి ఉండాలి. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ చూసుకుంటే రెండో పోస్ట్ అండి. అది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్కి 10th ఆర్ ఈక్వలెంట్ కోర్స్ నుండి. అలాగే పోస్టల్ ఆపరేషన్ ఎక్స్పీరియన్సెస్, అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండి. 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ కోర్స్ నుండి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి. ఇదే అండి. అంటే ముందుగా మీకు అప్డేట్ న్యూస్ త్వరలో రాబోతుంది. అంటే జనవరి 5 నుండి స్టార్ట్ కాబడుతుంది. అప్లికేషన్ మోడ్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి అని ఇచ్చారు. మనకి ఇంకా అఫీషియల్ వచ్చేదాకా మీకు మనము ఇట్లా ముందుగానే వీడియో చేసి చెప్తున్నాము. మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి. ఏజ్ లిమిట్ కూడా ఉంది. అంటే ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే త్వరగా మీరు ఈలోపు అయిపోయిన వారు, అంటే పోయినసారి రానోళ్ళు అదే దిగులు పడకండి. ఒక వీడియో పోయినసారి రానోళ్ళు ఈసారి మంచి అవకాశం వచ్చింది. 45,000 మన ఏపీలో చూసుకుని ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో మొత్తం చెప్తాను, ఒకసారి చూసుకోండి. ఈ మొత్తం దాంట్లో ఏజ్ లిమిట్ ఎలా అప్లై చేయాలో మొత్తం ఇది ఒక వీడియోలో చెప్తాను. కొత్త వారు చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చేయండి. మరొక వీడియోలో మీ ముందుకు రావడం జరుగుతుంది. ప్రతి వీడియోలో మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ వస్తున్నాను. ఇండియన్ పోస్ట్ 45,000 వేకెన్సీతో రావుతుంది. గ్రామీణ డాక్ సేవకు. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే 40 to 40 years. అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చూసుకుంటే 18 to 40 years. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చూసుకుంటే 80 to 40 years. అలాగే ఏజ్ లిమిట్ పోస్ట్ ఆఫ్ ద జీడిఎస్ బీపీఎం చూసుకుంటే ఇదంతా ఏజ్ లిమిట్. అలాగే దీన్ని చూసుకుంటే లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అని ఇచ్చారు. అలాగే మనకి ఇది యాజ్ పర్ పోస్ట్ ఆఫీస్ పర్ వేకెన్సీ కేటగిరీ వైజ్ ఎస్సీ ఎస్టీకి 45 సంవత్సరాలు, అంటే 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్కి అయితే 3 years. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే 18 to 40 years. డిజేబుల్ పర్సన్ అలాగే 10 years. ఓబీసీకి డిజేబుల్ టు 10 years. ఎస్సీ ఎస్టీ డిజేబుల్ పర్సన్కి 55 years అలా ఇచ్చారు. అలాగే చూసుకుంటే ఓవరాల్గా ఏ స్టేట్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయో మీ ముందుకు చెప్తాను. అలాగే దానికి ముందు మీకు చెప్పుకోండి ఫీజు ఎలా ఉండొచ్చు అంటే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ నుండి ఇది ఆన్లైన్ మోడ్లో ఉంటుందండి. ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 100 రూపీస్. అలాగే ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్, అంటే ఏ ఫీమేల్ అయినా ఎవరికైనా కానీ 0 పేమెంట్. అలాగే పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ అంటే గ్రామీణ దేవక్ సేవక్ నుండి బీపీఎం ఏబీపీఎం సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దీంట్లో మెరిట్ లిస్ట్ ద్వారా బేస్డ్ ఆన్ 10th మెరిట్ లిస్ట్ ద్వారా తీసుకుంటారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే మెరిట్ లిస్ట్ బేస్డ్ ఆన్ 10th క్లాసు. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే మెరిట్ లిస్ట్ బేస్డ్ ఆన్ 12th క్లాస్ మార్క్స్ అండి. అంటే 12th తరగతి వాళ్ళు కూడా అర్హులు దీనికి 12th క్లాస్ ప్రకారం. అలాగే చూసుకున్నైతే శాలరీ విషయం చూసుకున్నైతే గ్రామ్ డాక్ సేవక్ నుండి 10,000 to 12,000 per month ఉండొచ్చు. అంటే దీని టైమింగ్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. చాలామంది మా దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది చేస్తున్నారు. అంటే నేను చెప్పిన వాళ్ళు అప్లై చేసినాక వాళ్ళకి వచ్చినది వాళ్ళకి చేస్తున్నారు. వాళ్ళు మనకి నియర్లో ఉన్నారు. వాళ్ళని అడిగి కనుక్కుంటే చాలా ఈజీగా ఉందన్న అన్నారు. అదే అండి. ఏబిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ నుండి 10 నుండి 23,300 ఉంటుంది శాలరీ రావచ్చు. శాలరీ రేంజ్ ఇలా ఉంటుంది. అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చూసుకుంటే 10,000 నుండి 24,400 per month ఉంటుందండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ముందుగా రెడీ చేసి పెట్టుకోండి. ఈ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేలోపు ముందుగా రిక్వైర్మెంట్ ఏమేమి డాక్యుమెంట్స్ మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని సెకండరీ ఆర్ సీనియర్ సెకండరీ మార్క్స్ షీటు, అంటే సెకండరీ 10th క్లాస్ కానీ సీనియర్ సెకండరీ 10+2 అంటే ఇంటర్మీడియట్ కానీ, ఐడెంటిఫై ప్రూఫ్
ఆఫ్ క్యాండిడేట్ ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఏదైనా కానీ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ క్యాండిడేట్ తీసుకెళ్ళండి. బర్త్ సర్టిఫికేట్ ఆఫ్ ఏజ్ ప్రూఫ్ అంటే బర్త్ సర్టిఫికేట్ 10th క్లాస్లో ఉన్న సర్టిఫికేట్ అలా బర్త్ సర్టిఫికేట్ కొత్త ఉన్నోళ్ళు, అదే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే డిజేబుల్ అయితే డిజేబుల్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎకనామిక్ వెరిఫికేషన్ అయితే అలాగే మెడికల్ సర్టిఫికేట్ బై గవర్నమెంట్ డాక్టర్ ఏమన్నా, అలాగే ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అలా ఉంటాయండి. ఇదండి దీనికి సంబంధించి ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పాను. దాంట్లో ఏ స్టేట్కి ఎన్ని ఉన్నాయంటే మనం చూసుకున్నైతే ఉత్తరప్రదేశ్ 4500 ఓవరాల్ 45 వేకెన్సీలో మనం చెప్పుకోవాలి. తెలుగు స్టేట్కి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నైతే 1355 వేకెన్సీ. ఇది తెలుగు స్టేట్ అండి. అంటే రీజనల్ లాంగ్వేజ్ ఉండాలండి ప్రతి స్టేట్కి అలయన్స్, అదే అదర్ స్టేట్కి కూడా పెట్టుకోవచ్చు. ఎలా చేయాలంటే అప్లికేషన్ వచ్చినప్పుడు అఫీషియల్గా మీ ముందుకి ఇంకొక వీడియో రావడం జరుగుతుంది. అలా ఎలా ప్రొసెస్ చేయొచ్చు, పాస్పోర్ట్ సైజు, సిగ్నేచర్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. మీ 10th క్లాస్ మార్క్స్ ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటే వచ్చినప్పుడు మరో వీడియోలో మీకు క్షుణ్ణంగా చెప్తాను. ఓకే అండి. ఇదే ఆంధ్రప్రదేశ్కి చూస్తే 1355 వేకెన్సీ ఉన్నాయి. అదే మన తెలంగాణ స్టేట్కి చూసుకుంటే 981 వేకెన్సీలు ఉన్నాయి తెలుగు వారికి. అలాగే తమిళ అయితే 3789, కర్ణాటక 1940, కన్నడ, ఒడిశా 2477. మీ ఇష్టం ఏ స్టేట్లో అయినా పెట్టుకోవచ్చు మీరు. అంటే మనకు ఎప్పుడు మన స్టేట్లో వేకెన్సీ చూసుకొని పెట్టుకోవాలండి. తర్వాత అఫీషియల్గా మనకి ఏ డిస్టిక్లో ఎక్కడెక్కడ వేకెన్సీ ఉందో దాన్ని బట్టి పెట్టుకుంటే మనకి వస్తుంది. ఆల్రెడీ పోయినసారి పెట్టిన వాళ్ళు ఇక్కడ పెడితే రాలేదంటే చూసుకొని, అంటే మనకు నియర్ ప్లేస్ కాకుండా దూర ప్రాంతాలు పెట్టుకుంటే అక్కడ ఆ వేకెన్సీలో మనం ఎలిజిబిలిటీ కాదని చూసుకొని పెట్టుకోండి. ఏదైనా ఒక అప్లికేషన్ పెట్టుకోవాలండి, మరీ 2, 3 ఒకే ఒకేషన్లో కాదు. ఒకటి ఏదైనా ఒక పర్సన్ ఒక అప్లికేషన్ పెట్టాలి. ఇదండి ఓవరాల్గా ఎన్ని వేకెన్సీతో ఓవరాల్గా అన్ని స్టేట్లకి ఎన్ని ఉన్నాయండి మొత్తం చూసుకుంటే 45,000 వేకెన్సీతో ఈసారి భారీగా మంచి నోటిఫికేషన్ రాబోతుంది. 1355 తెలుగు వారికి, అదే తెలంగాణ అయితే 981. ఓవరాల్గా చూసుకుంటే 2.5 వేకెన్సీ అండి. అంటే 2500 వేకెన్సీతో రెండు స్టేట్లకి ఉన్నాయండి. 2800 వేకెన్సీతో ఉన్నాయి. ఇదండి పూర్తిగా వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది అఫీషియల్ వెబ్సైట్ వచ్చినాక ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ అండి. ఇది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇదండి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్కి మీ ముందుకు తీసుకురాయింది. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఏంటంటే ఈసారి పోయినసారి వచ్చింది. ఈసారి మీ ముందుకి త్వరగా మరొక మేబీ జనవరిలో కొత్త నోటిఫికేషన్ రాబోతుంది. జనవరి 5 మరొక అప్డేట్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇదండి పోయినసారి రిజిస్ట్రేషన్ ఎలా ఇచ్చిన ఎడిట్ ఆప్షన్ అన్నీ ఉంటాయి. ఒకసారి తప్పు చేస్తే మళ్ళీ తప్పు చేయకుండా చూసుకోండి. ఇలాగా మరొక నోటిఫికేషన్ వస్తుంది. సో దాని గురించి మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇలాంటి జెన్యూన్ న్యూస్తో ఇచ్చినందుకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే అండి. ఇదండి ఇదిగో శాలరీ ఇలాగా ఉంటుంది. ఇది పోయినసారి నోటిఫికేషన్ అండి. ఎలా నో రిలైజేషన్ ఇవన్నీ ఉంటాయండి. ఇదండి ప్రాసెస్ అఫీషియల్ వెబ్సైట్లో. మనం చేసి మీకు రాగానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ప్లస్ ఇంటర్మీడియట్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. 18+ అండి. 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు 40 సంవత్సరాల వారికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఉంది. లో డివిజన్ ఇవన్నీ ఉండే ఇవన్నీ వారు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇదండి ప్రాసెస్ ఇలా ఉంటుంది. గ్రేడ్ మార్క్స్ ఇలా అప్లై చేసేటప్పుడు మరొక వీడియో ఫుల్గా చెప్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే అండి. థ్యాంక్ యూ.